అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నిత్య, సైకియాట్రిస్ట్. వరల్డ్ స్కిజోఫ్రీనియా డే సందర్భంగా ఈరోజు ఈ వీడియోలో స్కిజోఫ్రీనియా గురించి తెలుసుకుందాం. స్కిజోఫ్రీనియా అనేది తీవ్రమైన మానసిక ఇబ్బంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 1% మందిలో చూస్తూ ఉంటాము. ఇది మనిషి ఆలోచనలను, భావాలను, ప్రవర్తనలను ప్రభావితం చేస్తుంది. స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న వారిలో ఏ లక్షణాలు చూస్తూ ఉంటాము? స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న వారు వారిలో వారు మాట్లాడుకోవడం, గొణుక్కోవడం, లేనివి ఉన్నట్టు కనిపించడము, లేని మాటలు వినిపించడము, భ్రమలు, ఎవరో వారిని హాని చేస్తున్నట్టు, ఎవరో వారికి హాని తలపెడుతున్నట్టు భావించడము, నిద్ర సమస్యలు, సామాజికంగా దూరంగా ఉండడము వంటి లక్షణాలు చూస్తూ ఉంటాము. స్కిజోఫ్రీనియాకి గల కారణాలు ఏమిటి? స్కిజోఫ్రీనియా జన్యుపరమైన లోపాల వల్ల, మెదడులో డోపమిన్ అనే రసాయనాల యొక్క హెచ్చుతగ్గుల వల్ల మత్తు పదార్థాలకి బానిసైన వారిలో కూడా చూస్తూ ఉంటాము. స్కిజోఫ్రీనియాకి చికిత్స ఏమిటి? స్కిజోఫ్రీనియాకి మాత్రలు, కౌన్సిలింగ్, రీహాబిలిటేషన్ వంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. వైద్యుల పర్యవేక్షణలో మాత్రలు వాడడం వల్ల స్కిజోఫ్రీనియా లక్షణాలను నియంత్రించుకోవడం మరియు సాధారణమైన జీవితం జీవించడానికి సహాయపడుతుంది. స్కిజోఫ్రీనియా గురించి స్టిగ్మా ఎప్పుడు తగ్గుతుందంటే, ఈ వ్యాధి గురించి, వాటి లక్షణాల గురించి అవగాహన పెరిగినప్పుడు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం స్టే ట్యూన్ టు అవర్ హెల్దీ మైండ్స్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.